పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దిన ఆరాధనలో ఏకీభవించిన మీకెల్లరకు త్వరగా రానై ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు, మేఘమెక్కు భాగ్యము దేవుడు మీకు అందరికీ మెండుగా అనుగ్రహించును గాక. ఆమె. బైబిల్ గ్రంథములో ప్రభు యొక్క 2 రాకడల గురించి ప్రాముఖ్యముగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాకడ శిశువుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సరాలు జీవించారు. 3 సంవత్సరాల 6 నెలల కాలము ఆయన బోధించారు, రోగులను స్వస్థపరిచారు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశారు, దయ్యములను వెడలగొట్టారు, చనిపోయిన వారిని కొంతమందిని బ్రతికించారు. మానవులందరినీ రక్షించడానికి మానవుల పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము ఆయన మీద వేసుకొని సిలువలో ఆయన శరీరం అంతా నలుగుగొట్టబడింది, రక్తము చిందించారు. ఆయన శాపమైపోయి చివరకు తన ప్రాణముని అర్పించారు. సమాధి చేయబడ్డారు. ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున మృత్యుంజయుడిగా లేచారు. లేచిన తర్వాత 40 దినముల వరకు అనేకులకు కనిపించుచు తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. ఆ తర్వాత శిష్యులైన వారు చూస్తూ ఉండగా ఆయన పరమునకు వెళ్ళిపోయారు. ఇది మొదటి రాకడలో జరిగినటువంటి చరిత్ర వృత్తాంతము. అయితే ఆయన వెళుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి తీసుకెళ్తానన్నారు. ఆ మరలా రావడమే 2వ రాకడ. నేను మరలా వస్తాను. మరలా ఎందుకంటే వచ్చేది? ఇక్కడ ఉండడానికా? అందరు చెప్పాలి. ఎవరిని తీసుకెళ్ళడానికి? సిద్ధపడినవా అంటే మీరు సిద్ధపడలేదా? సిద్ధపడిన వారిని అంటున్నారు కదా, అంటే మీరే చెప్పేస్తున్నారు అన్నమాట. సరే, నా ఉద్దేశం ఏంటంటే మనల్ని తీసుకెళ్ళడానికి అని చెప్పాలా. దయచేసి బాగా వినాలి. మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? ఆయన ఉండే స్థలం. చెప్పండి, ఆయన ఉండే స్థలం ఎక్కడో? పరలోక రాజ్యం. అయితే ఆయన ఎప్పుడు వస్తారో చెప్పబడలేదు. అవునా? వస్తారన్నది ఖాయం. వస్తారన్నది ఖాయం. ఏ రోజు వస్తారో, ఏ సంవత్సరం వస్తారో, ఏ గడి వస్తారో, ఉదయం వస్తారో, మధ్యాహ్నం వస్తారో, సాయంకాలం వస్తారో, అర్ధరాత్రి వస్తారో, తెల్లవారుజామున వస్తారో, ఎప్పుడు వస్తారో తెలుసా? కాబట్టి తెలియదు కనుక ఎలా ఉండాలంట? చెప్పాలి, మనం సిద్ధంగా ఉండాలంట. అంటే ఎప్పుడు వచ్చినా
ఆయన కలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలంట. అందుకే ఇక్కడ ఏమని చెప్పారంటే, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎలా అంట? ఇంతకీ దొంగకు ఇక్కడ ఎందుకు పోల్చారంటే, ఒకటి దొంగ అకస్మాత్తుగా వస్తాడు. అవునా? మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నాను, సిద్ధంగా ఉండండి అని చెప్పొస్తాడా? చెప్పడు. అకస్మాత్తుగా, అనుకోనని గడియ. అవునా? అనుకోనని గడియలో. ఇంకొక కారణం ఏంటంటే, దొంగ దేనికి వస్తాడంటే, చీపురు, చేట, చిత్తు పేపర్లు అవి తీసుకెళ్ళడానికి వస్తాడా? చెప్పాలి. ఇక్కడ విలువైన వస్తువులు తీసుకెళ్ళడానికి. అలాగే మనం ప్రభువు కూడా ఈ భూమి మీద విలువైనవి తీసుకెళ్ళడానికి. ఏంటి ఆ విలువైనవి అంటే, మనం ఎందుకు విలువైన వారం అంటే, విలువైన రక్తముతో కొనబడిన వారము. కాబట్టి విలువైన వారమే. ఈ విలువైన వారిని మనలను తీసుకెళ్ళడానికి ఆయన మరలా రాబోతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మా రాజుకు. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున అంటే ప్రభు యొక్క రాకడ, రెండవ రాకడ సమయములో ఎలా ఉంటుందో పేతురు గారు ఇక్కడ వివరిస్తున్నారు. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. అంటే పంచభూతములు అంటే ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని. ఇవన్నీ పంచభూతములు. ఇవన్నీ ఏమైపోతాయంట? లయమైపోతాయి. అంటే లయమైపోవటం అంటే నశించిపోతాయి, లయమైపోతాయి. అంతేకాదు భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. అయితే దయచేసి గమనించాలి, ఇవన్నీ వర్ణిస్తూ ఏమన్నాడంటే, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. ఏం చేయాలంట? రాకడ కొరకు కనిపెట్టాలి, ఎదురు చూడాలి. అంతేకాదు ఏమన్నారు? దానిని ఆశతో అపేక్షించాలి. ఏం చేయాలి? అపేక్షించాలి. ఆశతో అపేక్షించడం అంటే త్వరపెట్టుట. కింద ఫుట్ నోట్ బుక్లో ఉంటుంది. త్వరపెట్టుట లేకపోతే కోరుకోవాలి. మనం పాడతాం కదా, అయ్యగారు రాస్తున్న పాట, త్వరగా రాను నా యేసు త్వరగానే రమ్మో తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. త్వరగా రానున్న యేసు అంటే కోరుకోవాలి. త్వరగా రానున్న యేసయ్య త్వరగానే రా. ఇదే అపేక్షించడం అంటే కోరుకోవడం. ఎవరు కోరుకుంటారు చెప్పండి? సిద్ధపడిన వాళ్ళ, సిద్ధపడని వాళ్ళ? సిద్ధపడిన వారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ గడియ ఏ దినము మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక సిద్ధముగా ఉండండి. మీరు అనుకోనని గడియ, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వచ్చునో తెలియదు. ప్రభు యొక్క రాకడ అకస్మాత్తుగా వస్తుంది. అయితే మీరు అప్పుడు సిద్ధపడడానికి టైం ఉండదు. రెప్పపాటు కాలం అంటే నువ్వు మారు మనసు పొందడానికి కానీ, బాప్తీసం పొందడానికి కానీ, మోకరించి ప్రార్థన చేయడానికి కానీ సమయం ఉండదుగా. ఇదే సమయం, ఇదే టైం. నువ్వు మారు మనసు పొందాలన్నా, బాప్తీసం పొందాలన్నా, ప్రార్థన చేయాలన్నా, వాక్యము చదవాలన్నా, మందిరానికి వెళ్ళాలన్నా, నీ హృదయాన్ని దిద్దుకోవాలన్నా, నువ్వు సరి చేసుకోవాలన్నా ఇదే అనుకూల టైం. ఈ టైంలో ఎవరైతే దిద్దుకొని సరి చేయబడి సిద్ధపడతారో, అందుకే ఆ టయానికి రెడీగా ఉండాలి అంతే. ఇంకా కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు యొక్క రాకడ కొరకు కనిపెట్టాలి, దాన్ని కోరుకోవాలి, ఎదురు చూడాలి. అంతేకాదు కోరుకోవాలి అంటే త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము. అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నారంటే, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ
ఎలా ఉండాలంట? అందరు చెప్పాలి, పరిశుద్ధమైన ప్రవర్తన. అంతేకాదు ఇక్కడ ఏమన్నారంటే భక్తితోనూ, ఏం చెప్పారు? భక్తితోనూ. దాని తర్వాత ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా? అంటే ప్రభు యొక్క రాకడ ఇలా సంభవించనై ఉన్నది. అయితే వీటన్నిటిలో ఒక అంశము, ఒక మాట గురించి నేను చెప్పి ధ్యానించాలనుకుంటున్నా. అదేంటంటే పేతురు గారు, భక్తుడైన పేతురు చెప్తూ ఇక్కడ ఏమన్నారంటే భక్తితోనూ. ఏమన్నారు చెప్పండి? అంటే మనము రాకడకు సిద్ధపడాలంటే, రాకడ మేఘమెక్కాలంటే, ప్రభువును కలుసుకోవాలంటే ఇక్కడ చాలా విషయాలు కనిపెట్టాలని చెప్పారు, కోరుకోవాలని చెప్పారు, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పారు, ఎంతో జాగ్రత్త గలవారి ఉండాలని చెప్పారు. కానీ ఒకటేంటంటే భక్తి. ఈ భక్తి గురించి మనము ధ్యానం చేద్దాం, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. అయితే ఏంటి భక్తి అంటే? ఏంటి భక్తి అంటే? దేవుని ఎడల ఆసక్తి. అంతేకాదు కానీ భక్తుడైనటువంటి యాకోబు గారు భక్తికి 3 నిర్వచనాలు చెప్పారు. అంటే భక్తి అంటే ఏంటి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే ఈ వచనములో యాకోబు భక్తుడు ఏమి చెప్పదలుచుకున్నాడు? భక్తి అంటే ఏంటంటే, జాగ్రత్త వినాలి, నోటికి కళ్ళెము పెట్టుకొనక. నాకు తెలియదు, అడుగుతాను. కళ్ళెం అంటే ఏ దానికి పెడతారు? కళ్ళెం అమ్మా, గుర్రానికా? చిక్కమంటే దూడగా? సరే, మొత్తానికి పశువులకు పెట్టేటిది. కానీ ఇక్కడ ఏమన్నాడు యాకోబు గారు? ఏమన్నారంటే నోటికి కళ్ళెము పెట్టుకొనక. అంటే దాని అర్థం ఏంటంటే నోటికి కళ్ళెం పెట్టుకొనక అంటే కళ్ళెం పెట్టుకునే వ్యక్తి భక్తి గలవాడా? ఒక మాటలో చెప్పాలంటే నోటిని భద్రం చేసుకొని వాడు. అంతేనా? అంతే కదా అమ్మా, అంతేనా? మీ ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయా? చెప్పండి, దయచేసి గమనించాలి. అంటే తన నోటిని భద్రము చేసుకునేవాడు భక్తి గలవాడు. అంతే కదా? అంటే నోటిని వదిలేయకూడదు, నోటిని వదిలేయకూడదు అన్నమాట. కాపాడుకునేవాడు, భద్రం చేసుకునేవాడు, వాడు ఆ వ్యక్తి భక్తి గలవాడు. ఇది గుర్తుపెట్టుకోండి. భక్తి అంటే ఏంటంటే నోటిని, కళ్యాణం అంటే మళ్ళా అదే భద్రం. ఆ కళ్యాణాన్ని నేను ఏమంటానంటే భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకుని వాడు భక్తి గలవాడు. రైట్. 27వ వచనం చదువునాయన. తండ్రి అయిన దేవుని ఎదుట, చూడండి చక్కగా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను. ఇక్కడ చెప్తున్నారు, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. ఇది రెండోది ఏంటంట? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో, వారి కష్టములో పరామర్శించాలి. అంటే చూచి రావాలా, మాట్లాడి రావాలా? దాని అర్థం అసలు అర్థం ఏంటంటే వారికి సహాయం చేయాలి. అందుకే మిషనరీస్ చూడండి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి హాస్టళ్ళు కట్టించారు, స్కూల్స్ కట్టించారు, బీదలైన వారికి ఇండ్లు కట్టించారు, భర్త లేని విధవరాండ్రుకి చక్కగా చూశారు. ఎందువల్ల అంటే ఈ వచనాన్ని బట్టే. అంటే వాళ్ళ భక్తిని చాటుకుంటున్నారు. దేవుడు చెప్పారు ఇక్కడ, తల్లిదండ్రులు లేని పిల్లలు, భర్త లేని విధవరా వారి ఇబ్బందిలో పరామర్శించాలి. ఇదే భక్తి. ఇది రెండవ నిర్వచనం. అంటే సహాయము చేయడం.
ఇంకొక మాట చెప్పానా, ఇప్పుడు ప్రతి దానికి ఉప్పు ప్యాకెట్ ఇచ్చిన ఫోటోనే, అవునా? అప్పుడు ఎంత చేసినా కూడా వాళ్ళు మనసులో పెట్టుకునేవాళ్ళు, చెప్పుకునేవారు కాదు, అవునా కదా? కానీ ఇప్పుడు అంతా అది పాడైపోయింది. నేను చేసింది దేవునికి తెలుసులే అని అనుకునేవారు, అదే నిజమైంది. అందుకే బైబిల్లో కూడా వ్రాయబడింది, నువ్వు చేసేది రహస్యమున నువ్వు చేసేది పరమందున్న తండ్రి ఆయనకు తెలుసు, నీకు ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. అందుకే ఎడమ చేస్తే తెలియనివద్దన్నారు. సరే, ఏదేమైనా కానీ మిషనరీలు వాళ్ళు చేసింది ఇట్లాంటి సహాయమే, తల్లిదండ్రులు లేని వారికి, భర్త లేని విధవ వారి ఇబ్బందిలో పరామర్శించడం, ఇది రెండవది. ఇక మూడోది ఏంటంటే దాని కింద చదువు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకుంటూనే. జాగ్రత్త గమనించాలి, ఈ లోకములో ఉన్న మాలిన్యం అంటే అపవిత్రత, అంతేనా? మాలిన్యము, వ్యర్థత, అపవిత్రత. ఈ మాలిన్యము తనకు అంటకుండా జీవించుటయే. అంటే ఈ లోకములో ఉన్న మాలిన్యము అంటకుండా ఎవరైతే జీవిస్తారో వారే భక్తి గలవారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. దీని గురించి కొంచెం ధ్యానం చేద్దాం. దేని గురించి? ఇహలోక మాలిన్యం. అంటే ఈ లోకములో ఉన్న మాలిన్యం ఏమి అంటితే ఏమవుతుంది? అంటితే ఏమవుతుంది? మనం ఎలా ఉండాలని కోరుకున్నారు దేవుడు? కలంకము లేని వారిగా, అవునా? నిర్దోషమైన వారిగా, మచ్చలేని వారిగా, ముడత లేని వారిగా. మనము ఆ రీతిగా ఉండడానికే సిలువలో యేసు ప్రభువారు మన కొరకు రక్తము చిందించి ప్రాణం అర్పించారు. అంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేసి ఇక మనం ఎలా ఉండాలని అనుకున్నారు? నిష్కలంకమైన వారిగా, అంటే కలంకము లేని వారిగా ఉండాలనే యేసు ప్రభువారు ప్రాణం అర్పించారు. అందుకే భక్తుడేమని చెప్తున్నాడంటే, భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా జీవించాలి. ఇహలోక మాలిన్యము అంటకుండా జీవించాలంటే ఎట్లా? అసలు మాలిన్యము మనకు దేని ద్వారా అంటుతుంది? మొట్టమొదటిగా చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో ఈ మనిషిలో ఒక చిన్న అవయవం ఉంది, ఇది చిన్నదైనా కూడా బహుగా ఆదిరిపడుతుందట. ఏంటో బాగా చెప్పారు. ఒకసారి చదువుతారా? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై. చాలమ్మా. నాలుక పాప ప్రపంచమై మన సర్వ శరీరానికి ఏం కలిగజేస్తుందంట? మాలిన్యము. ఏం చేస్తుందంట? మాలిన్యము. కాబట్టి ఈ నాలుక ద్వారా మనకు మాలిన్యం అంటుకునే ప్రమాదం ఉంది, అవునా? మరి ఏం చేయాలి? నాలుక కోసేసి మళ్ళీ పక్కన పెట్టేద్దామా? ఏం చేయాలా? నాలుకను, అక్కడ నోరు అన్నాం కదా పైన ఇందాక, ఇక్కడ నోటిలో ఉన్నది నాలుక. ఈ నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడాలి, చాలా జాగ్రత్త. 39వ కీర్తన 1వ వచనాన్ని చదవండి. 39:1 త్వరగా. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తుడు ఏమంటున్నాడంటే, నా నాలుకతో పాపము చేయకుండునట్లు. నాలుగుతో పాపం అంటే ఏంటి? నాలుగుతో పాపం అంటే ఏంటి? చెడ్డ మాటలు మాట్లాడడం. ఏం మాటలు? చెడ్డ మాటలు మాట్లాడడం, ఇది పాపమే. అబద్ధపు మాటలు మాట్లాడడం పాపమే. కపటపు మాటలు మాట్లాడడం పాపమే. ఇంకా వేషధారణ మాటలు మాట్లాడడం పాపమే.
ఇంకా గాయపరిచే మాటలు. మాటలతో గాయం చేస్తారా? మాటలతో ఎట్లా గాయం చేస్తారమ్మా? మాటలతో గాయం చేస్తారా? గాయం అవుతుందా? బైబిల్ ఏం చెప్తుందంటే కత్తిపోటు వంటి మాటలు గలవు. అమ్మో, కొంతమంది నాలుక షార్ప్ కత్తి అన్నమాట. ఇంకా కత్తితో పొడిచినా కూడా అంత నొప్పి ఉండదేమో, కానీ అంటే ఈ నాలుక గుండా వచ్చే నోటి మాటల ద్వారా ఇంకా పొడిచిన దానికంటే నొప్పి, పొడిచిన దానికంటే గాయం. అటువంటి వాళ్ళు ప్రవీణులు ఎవరైనా ఉన్నారా? అది కూడా భయంకరమైన పాపం. కాబట్టి భక్తుడు ఏమంటున్నాడంటే నాలుగుతో నేను పాపము చేయకూడదు. అంటే ఈ మాటల ద్వారా, అంటే చెడ్డ మాటలు వచ్చినా, అబద్ధపు మాటలు వచ్చినా, గాయపరిచే మాటలు వచ్చినా, అంటే నీ సర్వ శరీరం ఏమవుతుందంటే మలినము. అందుకే పాపము చేయకుంటున్నట్లు నా నాలుకను కాపాడుకుంటున్నాను అని అంటాడు. అమ్మా, అయ్యా, నీ నాలుకను కాపాడుకోను, భద్రం చేసుకోవాలి. కీర్తనలు 34వ కీర్తన 13 కూడా చదువు ఆయన. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూడండి, చెడ్డ మాటలు మాట్లాడుకోకుండా మన నాలుకను కాచుకోవాలి. సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. శ్రమ నుండి ప్రాణమును కాపాడుకొను. ఎందుకంటే నీవాడు ప్రతి మాట నీవు మరదువు కానీ దేవుండో మరాజునా తీర్పుండో సోమే పాపవృత్తిని మానుకొనుమే మనసా శపాలో నరకంబు సహింపలేవు పాపవృత్తిని మానుకొనుమే. అందుకే బైబిల్ ఏం రాయబడిందంటే జీవ మరణము నాలుక వశము. నువ్వు జీవించాలన్నా మరణించాలన్నా నాలుక వశము. కాబట్టి ఈ నాలుకను జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలా. ఒకవేళ విడిచిపెట్టేసావేమో, నాలుకొచ్చిందల్లా మాట్లాడుతున్నావేమో, నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నావేమో, అమ్మా జాగ్రత్త. అలా మాట్లాడితే భక్తి కాదు. ఇదిగో మాలిన్యము నీ శరీరానికి మాలిన్యం చేస్తుంది నాలుక. ఒకవేళ మాలిన్యమును అలా ఉంచుకుంటే మేఘం ఎలా ఎక్కుతావు? ప్రభువుని ఎలా కలుసుకుంటారు? కాబట్టి జాగ్రత్త. ఇంకా సామెతలు 13:3 కూడా చదువుకుంటే తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. చూసారా, ఇవన్నీ కూడా ఊరుకొనగా మాట్లాడువాడు ఊరుకొనగా. కొంతమంది స్టాపింగ్ ఉండదు, నాన్ స్టాప్ అంటారు కదా, నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి కొన్ని. ఊరుకొనగా మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఏం తెచ్చుకుంటాడంట? ఎందుకో విస్తారమైన మాటల్లో దోషం ఉండగా, అంటే మాలిన్యం అవుతుంది, అపవిత్రత అంటుకుంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకటి నాలుక ద్వారా మలినము. ఏం చెప్పండి? మనము నాలుక ద్వారా మన శరీరానికి మాలిన్యం అంటుకొనుచున్నది. కాబట్టి జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త. యెహోవా మాటలు పరిశుద్ధమైనవి అని ఉంది. మరి మన మాటలు ఎలా ఉన్నాయి? దేవుని మాటలే బలపరిచేవి. మన మాటలు ఎలా ఉన్నాయి? దేవుని మాటలే ఆదరించేవి. నీ మాటలు ఎలా ఉన్నాయి? దేవుని మాటలే పాడైపోయిన జీవితాన్ని బాగు చేసేవి. నా మాటలు ఎలాగుంటున్నాయి గమనించాలని మనవి చేస్తాం. రైట్. ఇక రెండోదిగా మనకు మాలిన్యము కలుగ చేసేది ఏంటంటే కళ్ళు. ఏంటి చెప్పండి? మొదటిది ఏం చెప్పుకున్నాం? నాలుక.
రెండోది చూడండి, మత్తయి సువార్త 6:23 చదవండి. నీ కన్ను చెడినదైతే నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీ దేహమంతయు, అంటే దాని అర్థం ఏంటంటే చెడిపోయింది. నీ కన్ను చెడినదైతే అంటే నీ కంటి ద్వారా నీ దేహానికి ఏమైతుంది? అందుకే మన కళ్ళు మంచిదిగా ఉండాలి. అవునా? అంటే మంచిదిగా అంటే సబ్బుతో కడుక్కోవాలా? అంటే మన చూపు బాగుండాలి. అర్థమైందా? మన చూపులో పరిశుద్ధత ఉండాలి. దయచేసి బాగా గమనించాలి. మన చూపు పాడైందంటే, సరిగా లేదంటే, ఇదిగో నీ శరీరానికి మాలిన్యం అంటుకుంటుంది. నీ శరీరమే కాదు, నీ ఆత్మకు, నీ హృదయానికి, నీ మనస్సుకు, నీ తలంపులకు మొత్తం ఇవి ఆవరిస్తుంది. అదేదో ఒక రోగం వస్తే కొంచెం ఆవరించింది మొత్తం వచ్చేస్తుంది కదా, అట్లా ఈ రోగం కూడా అంతే. కాబట్టి ఆరంభం ఎక్కడ, పునాది ఎక్కడంటే చెప్పండి. అందుకే భక్తుడు ఏమంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను. అందుకే మనకి లోకంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు కూడా చెప్పండి కనపడతాయా లేవా? ఏంటివో వ్యర్థమైనవి కనపడతా ఉంటాయి. కానీ నువ్వేం చేయాలా? జాగ్రత్త పడాలా. నీ కళ్ళు తిప్పేసుకోవాలా. నువ్వు చూడకూడదు, జాగ్రత్త పడాలి. అనుకోకుండా కనపడతాయి, అనుకోకుండా సెల్ ఫోన్లో వస్తాయి, అనుకోకుండా ల్యాప్టాప్లో వస్తాయి. అవునే కదా? నువ్వు కళ్ళు అప్పగించి చూసావు అనుకో, అప్పుడే పడిపోతున్నావు. నువ్వు కళ్ళు అప్పగించి చూసావంటే అప్పుడే మలినము. కాబట్టి జాగ్రత్త. కాబట్టి దయచేసి గమనించాలని మనవి చేస్తున్నా. ఈ కళ్ళ ద్వారా మలినం అంటుకొనుచున్నది. గమనించాలని మనవి చేస్తున్నా. బైబిల్లో సంసోను ఉన్నాడు, ఒక బలాఢ్యుడు. 1000 మందిని చంపాడు గాడిద దవడ ఎముకతో. ఏ దాంతో? AK-47 కాదు, రాడ్డుతో కాదు, గాడిద దవడ ఎముకతో. కానీ ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక ఆమెను చూచి ఆమెతోనే నాకు వివాహం చేయాలన్నాడు. ఎవరిని? తల్లిదండ్రులను అడిగాడు. కొంతమంది యవనస్తులు ఇప్పుడు అడుగుతూ ఉంటారు, యవన కుమార్తెలు కూడా ఆ కుమార్తెతోనే, ఆమెతోనే వివాహం. లేకపోతే యవన కుమార్తెలు ఉంటారు కొంతమంది, ఆ అబ్బాయితోనే వివాహం. సంసోన్ మాదిరి. జాగ్రత్త సుమా, జాగ్రత్త. చాలా ప్రమాదము. దేవునికి అన్నీ ఇచ్చారు. టైం వచ్చినప్పుడు ఒక భర్తను లేక ఒక భార్యను దేవునికి ఇస్తారు. ఇంకొక మాట, తల్లిదండ్రులు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు నిన్ను అన్ని రీతిలుగా నీకే కొదువ లేకుండా వాళ్ళు పెంచి కొదవ లేకుండా చేశారు. కానీ ఆ 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నీ తల్లిని లెక్క చేయకుండా, నీ తండ్రిని లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేసావనుకో, జాగ్రత్త. నీ జీవితాన్ని నువ్వే ఏం చేసుకుంటున్నావో జాగ్రత్త. రేపు పొద్దున నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, నీ కొడుకు కానీ లేకపోతే నీ కూతురు కానీ అలాంటి 20 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎవరినో ఒకరు చూసుకొని, అట్లా జరగాలని కాదు కానీ చెప్తున్నా, ఏమి విత్తుతావో, అవునా, నువ్వేం విత్తుతున్నావో అదే కోస్తావు. యాకోబు మోసం చేశాడు, మేనమామ దగ్గరికి పోయి మోసపోయాడు. మేనమామ దగ్గరికి పోయి ఏం విత్తుతావో అదే కోస్తావు. సంసోను కన్నులతో చూచి, అంటే ఫిలిస్తీయ కుమార్తె, అది అంతేకాకుండా తర్వాత ఒక వేశ్యను చూచాడు. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. తన జీవితం ఏమైపోయిందో ఎరుగుదాము. దావీదు ఉన్నాడు, మహారాజు దావీదు గొప్ప స్థానంలో ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఇశ్రాయేలీయుల రాజ్యానికి రాజును చేస్తాడు దేవుడు. కానీ బెషబాను చూచి, కన్నులతో చూచాడు, ఆశపడ్డాడు, పాపం చేశాడు. చెప్పులు లేకుండా రాజు అడవిలో పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరు కారణం?
మాట్లాడరేమ్మా రాజే తన కన్నులే ఎందుకు అపవిత్రం చేసుకున్నాడు? అందుకే కదా 51వ కీర్తనలో అయ్యా నా పాపాన్ని పరిహరింపము, శుద్ధ హృదయము నాకు దయచేయము, రక్షణానందము నాకు మరలా పుట్టించుము. జాగ్రత్త, పాపం ఆ కొద్దిసేపు బాగానే ఉంటుంది, కానీ దాని ఫలితము చాలా భయంకరము. ప్రభునందు ప్రియమైన వారులారా, కాబట్టి కన్నులు అపవిత్రపరుస్తాయి, నీ శరీరాన్ని మాలిన్యం చేస్తాయి. ఈవేళ ఏమైనా కుమారులకు చెప్తున్నా, కుమార్తెలకు చెప్తున్నా, నీ కళ్ళు పాడు చేసుకుంటున్నావేమో, చూడకూడని దృశ్యాలు చూస్తున్నారేమో. నా తల్లిదండ్రులు చూడలేదే, మా పాస్టర్ గారికి తెలియదేమో, దేవుడు చూడలేదే అని అనుకుంటున్నావేమో. రేపొద్దు నువ్వే జాగ్రత్త, నువ్వు పాడు చేసుకుంటున్నావు, గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక మూడోదిగా హృదయము. ఏం చెప్పండి? హృదయము గమనించాలని. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఇర్మియా గ్రంథం 7:19 హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, మోసకరము. మత్తయి సువార్త 15:18-19 వచనాలు చదవండి. నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. చూడండి, నోటిలో నుండి వచ్చేవి ఎక్కడి నుంచి వస్తాయట? హృదయములో. ముందు హృదయములో ఉంటాయి అవి. ఇవే మనిషిని అపవిత్రపరుచున్నవని. హృదయములో నుండి వచ్చేవట మనుషుని అపవిత్రము చేస్తాయి అని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి ఇవన్నీ మనిషిని ఏం చేస్తాయంట? అపవిత్రము చేస్తాయి. కాబట్టి హృదయము జాగ్రత్త. ఏం కాపాడుకోవాలి? నీ హృదయాన్ని కాపాడుకో. ప్రియమైన వారలారా, గమనించాలని. కాబట్టి నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, ఇదిగో ప్రభు వచ్చే టయానికి భక్తుడైన పేతురు గారు ఏమంటున్నారంటే, నువ్వు భక్తి కలిగి ఉండాలి. ఏంటి భక్తి అంటే? 3 విషయాలు నేర్చుకున్నావు. ఒకటేంటి చెప్పండి? నోటిని భద్రం చేసుకోవడం. రెండోది దిక్కులేని పిల్లలను, విధవరాండును సహాయం చేయడం. మూడోది ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించడం. మనల్ని మాలిన్యం చేసే ఒకటి నాలుక భద్రము, రెండోది కళ్ళు భద్రము, మూడోది హృదయము భద్రము. అందుకే ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వాలి. మనము ఏమి ఇవ్వాలంటే, అయ్యా నా నాలుక మీకు సమర్పణ. భక్తుడు పాడాడు కదా, తనువు నాది దిగులో, నా నాలుక నా పెదవులు మీకు సమర్పణ. అంతేకాదు యోబు భక్తుడు అన్నాడు, అయ్యా నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను. అంటే కన్యకను నేను ఎలా చూద్దును గమనించాలి. నీ కన్ను దేవునికి సమర్పణ చేయి, నీ హృదయము దేవునికి సమర్పణ చేయి, నీ హృదయముతో నిబంధన చేసుకో. ఇదే భక్తి అంటే. వీటిని కాపాడుకోవడం, వీటి ద్వారా మనకు మాలిన్యం అంటకుండా ఎలా ఉండాలి? నిష్కలంకమైన వారిగా. అధమ మొక్క పాపమై, లేచి నిలబడండి. అధమ మొక్క పాపమైనా అంటకుండా వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు వచ్చేసరికి మనం ఎలా ఉండాలంటే భక్తి. ఎటువంటి భక్తి అంటే? నిష్కలంకమైన భక్తి. ఏంటి నిష్కలంకమైన భక్తి అంటే? ఇదే ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకోవడం. అంతేకాదు కానీ శక్తి కలిగిన భక్తి కలిగి ఉండాలి. ఏ భక్తి? శక్తి కలిగిన భక్తి. మీరు తర్వాత చదువుకోండి, యోబు 4:6 ఉంది. శక్తిగా. ఈవేళ శక్తి లేని భక్తి ఉంది చాలామందిలో. ఏం లేని భక్తి? శక్తి లేని భక్తి. మన భక్తి
మనలో ధైర్యాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, శక్తి కలిగిన భక్తి, అంతేకాదు సంతుష్టి సహితమైన భక్తి. ఏమన్నారు? సంతుష్టి సహితం. తిమోతి మొదటి పత్రిక 6:5 ఉంది. సంతుష్టి సహితమైన దైవ భక్తి. ఇది ఇహలోకములోను పరలోకములోను లాభ సాధకము. ఇహలోకములోను సంతుష్టి సహితమైన భక్తి, దైవ భక్తి, ఈ భక్తి కలిగి ఉండాలి. ఇక చివరిగా ప్రేమ కలిగిన భక్తి. ప్రేమ లేకపోతే నీ భక్తి వ్యర్థమండి. పౌలు గారు అన్నారు కదా, ప్రేమ లేకపోతే వ్యర్థుడను. అంతే, భక్తి కూడా వ్యర్థమే అన్నారు కదా. ఏమన్నారు? ఇదిగో మన బీదల కొరకు నా శరీరాన్ని కాల్చబడడానికి ఇచ్చివేసినా కానీ వ్యర్థుడనే అన్నారు. అటువంటి విశ్వాసం కలిగినా కానీ వ్యర్థమే అన్నారు. భక్తి కూడా వ్యర్థమే. ప్రేమ లేని భక్తి వ్యర్థము. అందుకే అక్కడ సహోదరుని ప్రేమించలేని వాడు దేవుని ఏమి ప్రేమించగలనా అని అన్నారు. చూచేటటువంటి సహోదరుని ప్రేమించలేని వాడు చూడలేని దేవుని ఏం ప్రేమిస్తాడు. అందుకే ఇదిగో ముందుగా నీ సహోదరుని ప్రేమించు. నీ చెల్లిని, నీ అక్కను, నీ అన్నను, నీ తమ్ముని నువ్వు ప్రేమించగలిగితే దేవుని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. అదే నిజమైన ఇదిగో ప్రేమ కలిగిన భక్తి. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ పేతురు భక్తుడు చెప్పింది ఏంటంటే, ఇటువంటి భక్తి కలిగి మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఎప్పుడు రాకడ వచ్చినా మధ్యాకాశంలోనికి ప్రభువు రాగానే ఇటువంటి భక్తి కలిగిన వారు రెప్పపాటు కాలంలో వాళ్ళు చనిపోయిన సమాధిలో ఉన్న లేచి అక్షయ శరీరాన్ని ధరిస్తారు. ఒకవేళ ఆ టయానికి బతికి ఉన్న వారి శరీరము మహిమ శరీరముగా మార్చబడి రెప్పపాటు కాలమును ఎగిరి ప్రభువును కలుసుకుంటారు. యుగ యుగాంతములు సదాకాలము ప్రభువుతో ఉంటారు. అట్టి ధన్యత దేవుడు మనకెల్లరకు, అటువంటి భక్తినిచ్చి మేఘమెక్కే భాగ్యము దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక.